హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను అలసంద వడలు చేస్తున్నాను. అలసందలు నేను రాత్రి నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత ఇట్లా 4-5 సార్లు నీట్గా నీళ్ళతో కడుక్కొని ఒక 5 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలా. ఎందుకంటే తడి ఎక్కువ ఉంటే కనుక పిండి జోరుగా అవుతుంది. కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క వేస్తున్నాను. ఇది మిక్సీలో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రోట్లో కూడా వేసుకొని రుబ్బుకోవచ్చండి, కానీ నాకు టైం లేదని చెప్పి నేను ఇలా మిక్సీకి వేస్తున్నాను. ఇక్కడ మిక్సీ వేసేటప్పుడు కూడా పిండి మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే కూడా బాగుంటుంది టేస్ట్. ఎక్కువ ఇందులో వాటర్ పోసుకోకూడదండి. మనం ఆనియన్స్ ఉంటాయి కాబట్టి వాటికి సరిపోతుంది. ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే వడలు అంత స్మూత్గా బాగా టేస్టీగా ఉంటాయండి. మనము ఇలా కలుపుకోవడం వల్ల పిండి మృదువుగా బాగా వస్తుంది. అలాగే జిగుడుగా ఉండి కూడా వడలు వేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక్కడ బండి పెట్టుకొని నేను తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందో లేదో చూడడానికి కొంచెం పిండి వేసి చూసాను. ఆయిల్ వేడెక్కింది కదా. ఇక్కడ నేను ఒక చిన్న కవర్ తీసుకుంటున్నాను. కవర్ మీద పెట్టి పిండి ఒత్తుకోవడం వల్ల వడలు నీట్గా వస్తాయి. చూసేసారు కదా, మనం ఇలా వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ గారెలకి ఎందుకు చిల్లు పెడతారో నాకైతే తెలియదండి. మీకు ఏదైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. ఇలా అన్ని వడలు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఎందుకంటే లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవడం వల్ల తొందరగా మాడిపోతాయి. అలాగే లోపల పిండి అలాగే ఉండిపోతుందన్నమాట. అందుకు నేను స్లిమ్లో పెట్టుకొని వడలన్నీ కాల్చుకుంటున్నాను. వడలు నూనెలో వేసేటప్పుడు పిండి కొంచెం జాగ్రత్తగా వేయండి. ఎందుకంటే నూనె చిట్లి చేతి మీద పడే అవకాశం ఉంటుంది. అందుకే నెమ్మదిగా వేసుకోండి. ఇక్కడ నేను రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటున్నాను. ఇలా వడల్ని తిప్పుకుంటూ కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలాగే తిప్పుకుంటూ ఉండాలి. ఒక సైడ్ కాలి ఇంకో సైడ్ కాలకోకుండా ఉండకూడదు. నీట్గా రెండు వైపులా తిప్పుకుంటూ ఉండాలి. ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని తిప్పుకుంటూ చేసుకోవాలండి. అప్పుడే గారెలు ఒకటే కలర్లోనే బాగా నీట్గా చక్కగా ఉంటాయి. ఇలా కాలిన వడలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. చూసారుగా మంచిగా కాలిపోయాయి కదా వడలు. ఇవి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవడం వల్ల క్రిస్పీగా బాగా ఉంటాయి. అలాగే లోపల కూడా పిండి బాగా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఇలా కాలిన వడల్ని అన్ని గిన్నెలకి తీసేసుకున్నాము. ఈ గారెల పిండి మనము రాత్రి నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మనము మధ్యాహ్నం ఈవినింగ్ చేసుకోవాలన్నప్పుడు కూడా మధ్యాహ్నం 2 గంటలకు అట్లా నానబెట్టుకున్న 4-5 గంటలకల్లా నీట్గా బాగా మెత్తగా నానిపోతాయి. అప్పుడు మనం మిక్సీకి వేసుకొని ఈవినింగ్ టైంలో కూడా ఇలా గారెలు చేసుకోవచ్చు. దీంట్లోకి అల్లం చట్నీ కానీ ఎర్ర చట్నీ కానీ చేసుకోవడం వల్ల చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. నేను మిగతా పిండి కూడా ఇలాగే ఈ చిన్న కవర్ మీదనే చేసేస్తున్నాను. చూడండి ఎంత రౌండ్గా చక్కగా వచ్చేస్తున్నాయో. మీరు కూడా ఇలాగే చేయండి, చాలా ఈజీయే. నేను కవర్ అనే కాదు, ఒక తమలపాకు మీద కూడా చేసుకోవచ్చండి. ఇలా పిండి అంతా ఇలాగే మొత్తం చేసేస్తున్నాను నేను. ఇందులోకి చికెన్ కానీ మటన్ సూప్ కానీ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే ఈరోజు చికెన్ చేస్తున్నాను. చికెన్ వడ. మీరు కూడా మీ ఇంట్లో ఈరోజు ఏం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి ఉగాది పండగ అంటేనే ప్రతి ఇంట్లోనూ పెద్ద పండగే. ఆ పండగకి ఎక్కడి నుంచో పిల్లలు, పెద్దలు, బంధువులు, స్నేహితులు అందరూ కలిసి చేసుకుంటారు కాబట్టి ఈ పండగకు పెద్దలకి బట్టలు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు మనము
మన కుటుంబ సభ్యులకి మంచి మంచి పిండి వంటలు చేసి పెట్టాలని అనుకుంటాం కదా, అందులో ఇది ఒక వంటకం. ఇలా చేసి పెట్టారనుకో మన ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్లా మంచి మంచి వంటలు చేసి పెట్టాలంటే. అంతే అండి, అంత పిండి అంత అయిపోయింది. చూడండి గారెలు ఎంత బాగా ఎంత నీట్గా చక్కగా వచ్చేసాయో చూడండి. ఇలా మనము గారెలను తుంచి చూడడం చేస్తే లోపల పిండి కూడా చక్కగా ఉడికిపోయింది. అందులో ఎంత మెత్తగా స్మూత్గా బాగుంటాయి వడలు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇంట్లో చికెన్ చేశాను కదా, ఈరోజు చికెను, గారెలు, అలాగే కొన్ని ఆనియన్స్ పెట్టుకొని తింటే ఉంటుంది అబ్బా అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటాయి.